మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పైన మరోసారి ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా టాస్ వేళ ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానుల గుండెల్లో కలకలం రేపుతున్నాయి. ఇంకొక మ్యాచ్ చెన్నైలో ఆడతానో లేదో నాకు కూడా తెలియదు అంటూ ధోని స్పందించగా, దీన్ని అభిమానులు ఆయన రిటైర్మెంట్ సూచికగా భావిస్తున్నారు. ఇదే సమయంలో సుదీర్ఘకాలంగా మైదానం పైన తాను చూపిస్తున్న సత్తాతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్న ధోని రిటైర్మెంట్ పైన కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వయసు పెరిగినా మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ ధోని బ్యాటింగ్ లో మునుపటి తీరు ప్రదర్శించడంతో పాటు కీపింగ్ లో మెరుపుగా కదులుతున్నాడు. తక్కువ బంతులతో తక్కువ పరుగులు చేసినా చివరి ఓవర్లలో ధోని ఆడే బంతులే మ్యాచ్ దిశను మార్చేస్తున్నాయి. గత కొన్ని మ్యాచ్లలోనే చూడగలిగినట్టు అతని హెలికాప్టర్ షాట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇదే సమయంలో ధోని తన కెప్టెన్సీ చాతుర్యంతో చెన్నైను ముందుకు నడిపిస్తూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను మరోసారి నిజం చేస్తున్నారు. అయితే ధోని తాజా వ్యాఖ్యలు అతను ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్తారనే సందేహాన్ని పెంచుతున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి వ్యాఖ్యలతో అతను అభిమానులను ఉత్సాహపరిచాడు. చివరికి ఆయన మరొక సంవత్సరం కొనసాగిస్తూ మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఈసారి వయస్సు, ఫిట్నెస్ పరిస్థితుల దృష్ట్యా ధోని నిజంగానే తన చివరి సీజన్ ను ముగించబోతున్నాడా అనే చర్చ తిరిగి మొదలైంది. ధోని చివరి మ్యాచ్ చెన్నైలో జరిగితే అది అభిమానులకే కాదు, భారత క్రికెట్ కి కూడా ఒక మధురమైన విరామఘట్టంగా నిలుస్తుంది.